9 వైబ్స్. డ్రగ్స్ హైదరాబాద్ మహానగరాన్ని పట్టిపీడిస్తున్న అంశాల్లో ప్రధానమైనది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చాప కింద నీరులాగా విస్తరిస్తూ విస్తుపోయేలా చేస్తోంది. యువతలో మాదక ద్రవ్య వినియోగం పెరిగిపోవడమే కాదు, మైనర్ల వద్దకు చేరి ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో 2023 జూన్ 1 నుండి డిసెంబర్ 31 వరకు కేవలం గంజాయికి సంబంధించి 30 కేసుల్లో 84 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. అందులో భాగంగా దాదాపు 4.13 కోట్ల విలువ చేసే 19,035 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి మొత్తం 182 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోంది. మరి ఇప్పటికీ కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. పెంపకంలో లోపాలు, సమవయస్కుల ఒత్తిడి వల్ల మైనర్లు కూడా సిగరెట్లు సహా మాదక ద్రవ్యాల వినియోగానికి పాల్పడుతున్నారని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. మాదక ద్రవ్యాలు, ఈ సిగరెట్ వినియోగానికి సంబంధించి 2022లో 2,498 కేసులు మైనర్లపై నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. అది 2023లో 28% పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్థాలపై టీఎస్న్యాప్ గత నెల జనవరి 28న అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 203 కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. మరోవైపు డ్రగ్స్ వినియోగదారుల్లో 536 మందిని రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపించినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే వాటి వాడకం వల్ల మెదడుకు చురుకుదనం తగ్గడం, శారీరకంగా క్షీణించుకుపోవడం, ప్రాణాంతకానికి సైతం దారి తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు నిత్యం పిల్లల కదలికపై దృష్టి సారించడం, మాదక ద్రవ్యాల వల్ల కలిగే పర్యవసానాలను పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలని వైద్యులు, పోలీసులు సూచిస్తున్నారు. సమవయస్కుల కంటే ఎక్కువగా తల్లిదండ్రులతో ఇలాంటి విషయాలు పంచుకోవాలని మైనర్లకు సూచిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్, స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.